హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. కడుపులో చల్లగా హెల్దీ వర్షన్లో ఈ జ్యూస్ కానీ చేసిచ్చారు అంటే పిల్లలు రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారండి. ముందు కడుపు నిండుగా అనిపిస్తుంది. జనరల్గా మస్క్ మిలాన్ జ్యూస్ అనేది అందరికీ తెలిసిందే కదా. అంటే కర్బూజాతో చేసే ఈ జ్యూస్ అనేది చాలా హెల్దీ వర్షన్లో ఉంటుంది. కర్బూజా తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక కర్బూజాని ఇలా మధ్యలోకి కట్ చేసుకుని దానిలోని గింజల్ని సెపరేట్ చేసుకోవాలి. గింజలు వేయకూడదండి. తర్వాత లోపలున్న పల్పు మొత్తాన్ని కూడా స్పూన్ సహాయంతో మొత్తం అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలి. కొద్దిగా పల్పుని మాత్రం సెపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. మిగిలిన పల్పు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తటి జ్యూస్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక బౌల్లోకి తీసుకుని మిగతా ప్రాసెస్ చేసేంత వరకు కూడా ఈ బౌల్ కాసేపు ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద గిన్నె పెట్టుకుని సుమారుగా ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత కొద్దిసేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి. సగ్గుబియ్యం అనేది మనము సుమారుగా ఒక 2-3 స్పూన్స్ తీసుకోవచ్చండి. నానిన సగ్గుబియ్యం కొంచెం తొందరగా ఉడుకుతాయండి. ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ని నేను సుమారుగా తీసుకుంటున్నాను. ఇది ఎక్కువ తీసుకోకూడదు, చల్లారిన తర్వాత ముద్దగా అయిపోతుంది. సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి సుమారుగా అయితే తీసుకోవచ్చు. ఇది ఒక 2-3 స్పూన్స్ ఉంటుంది. దీనిలో కొద్దిగా వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ బౌల్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి సగ్గుబియ్యం అనేది ఉడికిపోయి ఉంటుంది. ఈ ఉడికిన సగ్గుబియ్యంలోకి ఒక గ్లాస్ పాలని కలుపుకోవాలి. అలాగే తీపికి సరిపడా పంచదారని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకున్నాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్సింగ్ ఉంది కదా, అది కూడా వేసేసుకుని ఇంకొంచెం దగ్గర పడే వరకు ఒక 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి నానబెట్టుకున్న సబ్జా గింజల్ని అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఇందాక కర్బూజా జ్యూస్ని అది కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సబ్జా గింజలు అలాగే సగ్గుబియ్యము మరీ ఎక్కువ వేసుకోకూడదండి. సుమారుగా ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతాయి. మనం కర్బూజా కట్ చేసేటప్పుడు కొంచెం పీసెస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామని చెప్పారు కదా, ఇప్పుడు ఆ పీసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకుని గ్లాసుల్లో పోసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. భోజనం తర్వాత కానీ ఈవినింగ్ టైంలో కానీ వేసవి కాలంలో ఇలాంటి జ్యూస్ తాగితే కడుపుకి చల్లగా చాలా హాయిగా అనిపిస్తుంది. మనం దీంట్లో సగ్గుబియ్యము సబ్జా గింజలు వేసాం కాబట్టి శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుందండి. ఎండాకాలంలో ఇలాంటి జ్యూసులు తాగితే చాలా అంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం.